నన్ను చాలామంది "నువ్వు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు లేవు, కాలేజ్ గర్ల్‌లా ఉన్నావని" నన్ను చాలామంది అన్నారండి. బయట అన్నారు, కామెంట్స్‌లో కూడా అన్నారు. నేను అలా ఉండడానికి రీజన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. నేను కూడా అందరిలాగే నార్మల్‌గా ప్రెగ్నెన్సీ తర్వాత లావు అయ్యాను. నాకు కూడా ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట తగ్గడం చాలా ఇబ్బంది అనిపించింది. మా పాప 6 మంత్స్ ఉన్నప్పుడు మా పాపను వాకర్‌లో వేసి నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని. కొంచెం కొంచెంగా మెల్లిమెల్లగా కొంచెం కొంచెం స్టార్ట్ చేసి ఇంకా నేను నార్మల్ పొజిషన్‌కి వచ్చేదాకా ఎక్సర్సైజ్‌లు చేశాను. తర్వాత యోగా కూడా స్టార్ట్ చేశాను. యోగాలో ఏంటంటే ఎక్కువగా మెడిటేషన్ చేసేదాన్ని. మళ్ళీ డెలివరీ తర్వాత నేను నార్మల్ పొజిషన్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎక్సర్సైజ్ మానేశాను. మళ్ళీ ఎక్సర్సైజ్ మానేసాక ఏంటంటే పొట్ట పెరగడం స్టార్ట్ అయింది. ఇంకా ఇలా కుదరదని చెప్పి నేను యోగా గురించి కొన్ని తెలుసుకొని, యోగా నుంచి ఎక్సర్సైజ్ వచ్చింది, యోగా చేయడమే బెటర్ అని తెలుసుకొని మళ్ళీ ఈ మధ్యలో యోగా స్టార్ట్ చేశాను. నేనెప్పుడు 5:30 తర్వాత లేసి మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకునేదాన్ని. తర్వాత పిల్లలని స్కూల్‌కి పంపించేదాన్ని. ఇప్పుడు యోగా స్టార్ట్ చేసినాకేంటంటే ఒక 1 అవర్ ముందే లేసి యోగా చేస్తున్నాను. 4:30కి అలా లేసి ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత యోగా చేస్తున్నాను. బయట చేస్తే ఏంటంటే కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది బయటి వాతావరణంకి అని చెప్పి, మెడిటేషన్‌కి అని చెప్పి. ఇప్పుడు ఈ మధ్య ఇలా బయట స్టార్ట్ చేశాను. నేను యోగాలో బిగినర్‌నే. చిన్నగా సింపుల్‌గా స్టార్ట్ చేశాను. 2 రోజులు సూర్య నమస్కారాలు చేశాను. తర్వాత ఫుల్ బాడీ పెయిన్స్ ఉండి ఫీవర్ వచ్చుండే. అయినా వదిలిపెట్టలేదు. మెడిటేషన్ అయినా చిన్నగా సింపుల్‌గా స్టార్ట్ చేశాను. ఇలా చేస్తూనే ఉంటాను యోగాని, వదిలిపెట్టేదే లేదు.